అందరికీ నమస్కారం అండి. నా సాహితీమాలకు స్వాగతం. ఈరోజు మన సాహితీమాలలో మనం చూడబోతున్న దేవాలయం బృహదీశ్వరాలయం. బృహదీశ్వరాలయం ప్రాచీన హిందూ దేవాలయం. ఇది తమిళనాడులోని తంజావూరులో ఉంది. దీన్ని క్రీస్తు శకం 1010వ సంవత్సరంలో రాజరాజ చోళుడు తన రాజధాని నగరం తంజావూరులో నిర్మించాడు. ఇది శివాలయం. ఈ దేవాలయం యునెస్కోచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. ఇది భారతదేశంలో అతిపెద్ద దేవాలయం. ఆలయం వద్ద ఒక శాసనం ఉంది. ఆ శాసనం ప్రకారం రాజరాజ చోళుని కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళపురంలో మరో బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయం చిన్నదైనా అందులోని శిల్పకళా రీతుల వంటి వాటిలో రెండింటి మధ్యలో పెద్ద తేడా లేదు. ఇతడు తండ్రి కంటే ఘనుడు. తన సామ్రాజ్యాన్ని గంగా నది వరకు విస్తరించాడని, అందుకే ఆ ప్రాంతానికి గంగైకొండ చోళపురం అని పేరు పెట్టినట్లు చారిత్రక ఆధారం. ఈ ఆలయం తంజావూరులోని బృహదీశ్వరాలయం కంటే విశాలమైంది. కానీ తన తండ్రి మీద గౌరవంతో ఆలయ శిఖరాన్ని కొంచెం చిన్నదిగా నిర్మించాడు. ఆలయంలోని శిల్పకళా రూపాలు చోళుల శిల్పకళా రీతికి దర్పణాలు. ఆలయం ముందున్న పెద్ద నంది విగ్రహం, గర్భగుడిలోని శివలింగం ఆలయానికే ప్రత్యేక ఆకర్షణ. అంతేకాక ఆలయ గోపురంపై రాజేంద్ర చోళుడు శివపార్వతుల ఆధ్వర్యంలో పట్టాభిషిక్తుడవుతున్నట్లు శిల్పం, భూదేవి సహిత విష్ణుమూర్తి శిల్పం, పార్వతీ సమేత శివుని శిల్పం, మార్కండేయుని చరిత్రను తెలిపే శిల్పాలు, ఇలా అనేక శిల్పకళా రీతులు ఆలయ శోభను ఇనుమడిస్తున్నాయి. రాజేంద్ర చోళుని అంతఃపురం ఈ ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలోనే ఉంది. ఒకప్పుడు ఇంతటి సువిశాల సామ్రాజ్యానికి కేంద్ర బిందువైన ఈ ప్రదేశం ఇప్పుడు ఒక కుగ్రామం మాత్రమే. ఈ నగరం ఎలా అంతరించిందో చరిత్రకు కూడా అంతుపట్టదు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటికీ త్రవ్వకాల్లో అనేక శిల్పాలు బయటపడుతూ ఆనాటి వైభవాన్ని ఈనాటికి చాటుతున్నాయి. ఇక్కడి విశేష నిర్మాణం కుంజర రాజరాజ పెరుంధాచన్ అనే సాంకేతిక నిపుణుడు వాస్తుశిల్పిచే చేయబడింది. ఈ దేవాలయం మొదటి భవనం పూర్తిగా గ్రానైట్ శిలలతో నిర్మితమైంది. ఈ దేవాలయం పునాది శివుని నాట్య భంగిమ కల దేవతా విగ్రహం కంటే 5 మీటర్ల ఎత్తు అంటే 16 అడుగుల ఎత్తుకు పెంచబడింది. పెద్ద కలశం లేదా విమానం సుమారు 81.28 టన్నుల బరువు కలిగిన నల్లరాతితో చేయబడినదని భక్తుల నమ్మకం. వాలు తలంపై నుండి జరుపుతూ సుమారు 6.44 కిలోమీటర్ల ఎత్తుకు చేర్చబడింది. అతిపెద్ద నంది విగ్రహం సుమారు 20 టన్నులు కలిగిన ఏకరాతితో నిర్మితమైంది. ఈ నంది 2 మీటర్ల ఎత్తు, 2.6 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. ఈ దేవాలయంలో ప్రధాన దైవమైన లింగం 3.7 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. ఈ దేవాలయ ప్రాకారం 240 మీటర్ల పొడవు, 125 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది. బయటి గోడలపై అంతస్తుపై తమిళనాడు రాష్ట్రానికి చెందిన 81 సంప్రదాయక భరతనాట్య భంగిమలు చెక్కబడి ఉంటాయి. దేవతా విగ్రహం 13వ శతాబ్దంలో పాండ్యరాజుచే నిర్మించబడింది. సుబ్రహ్మణ్య విగ్రహం విజయనగర పాలకులచే, వినాయక విగ్రహం మరాఠా పాలకుల చేతను నిర్మించబడింది. ఈ దేవాలయం ప్రధాన దైవం శివుడు. అన్ని దేవతల విగ్రహాలు కూడా బయటి గోడలపై ఉన్నాయి. వాటిలో దక్షిణామూర్తి, సూర్యుడు, చంద్రుడు విగ్రహాలు పెద్దవి. ఈ దేవాలయం అష్టదిక్పాలకుల విగ్రహాలను కలిగిన అరుదైన దేవాలయాల్లో ఒకటి. ఈ విగ్రహాలు ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు అనే అష్టదిక్పాలకులు. ఈ విగ్రహాలు జీవిత పరిమాణం కలవి. 6 అడుగుల ఎత్తు ఉన్నాయి. చూశారు కదా. వచ్చే వారం మరో దేవాలయ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ప్రతి ఆదివారం ఉదయం సాహితీమాలలో 11 గంటలకు మన దేవాలయాల గురించిన విశేషాలు, మా ఇంకో ఛానల్ ప్రభాత కమలంలో మంచి కథనో కబుర్లో ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు వినండి. ప్రభాత కమలం లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. అది కూడా సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు మేము పోడ్కాస్ట్ చేయగానే వస్తుంది. తప్పక సబ్స్క్రైబ్ చేస్తారు కదూ.
అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ధన్యవాదాలు.